వారిని కూడా మనకి వేస్తూ ఉంటారు. ఈ యొక్క దురాచారాన్ని ఆపడానికి కృషి చేసింది కూడా విలియం కేరీ అని. అలాగే పిల్లల వివాహం చేస్తుంటారు కదా, బాల్య వివాహం ఆపడానికి కూడా కృషి చేసింది విలియం కేరీ. ఇలా చెప్పుకుంటూ పోతే విలియం కేరీ చాలా ప్రయాసపడ్డాడండి. బైబిల్ మనకి ఇవ్వడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఆ ఇండియాలో ఉన్నంత కాలం కూడా ప్రయాసపడి మనకి అద్భుతమైన వాక్యాన్ని పుస్తక రూపంలో ఇవ్వడానికి ఆయన ప్రయాసపడ్డాడండి. అటువంటి వాళ్ళ కష్టం వల్ల, అటువంటి వాళ్ళ ప్రయాస వల్ల ఈరోజు మన చేతిలో ఈ వాక్యం మనకు కనిపిస్తుందండి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, ఈ వాక్యాన్ని మన హృదయంలో కాకుండా కేవలం పుస్తకాల్లోనే దాచుకుంటూ ఉంటాం. పుస్తకాలు ఉంటుంది కానీ వాక్యం మన హృదయంలో ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఈ బైబిల్ని రాత్రిపూట తలగడ పక్కన పెట్టుకుంటే దెయ్యాలు రావండి, లేకపోతే సాతాను ఏం చేయడంటే అనుకుంటూ ఉంటారు. ఎంత పొరపాటు తెలుసా, దేవుడు ఈ పుస్తకాన్ని చూసి భయపడ్డండి, దీంట్లో వాక్యం చూసి భయపడతాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు సాతాను భయపడతాడు. నువ్వు తలగడ తగ్గి పెట్టుకున్నా ఇంట్లో అంతా కనిపించాలని పెట్టుకున్నా ఈ పుస్తకాన్ని చూసి భయపడతాడని ఎప్పుడు అనుకోదు. సాతాను వాక్యం అంటే భయమే కానీ ఓకే వాక్యం అనేది నువ్వు ఉపయోగించకుండా ఒట్టి పుస్తకంలాగా చూస్తే మాత్రం సాతాను దానికి భయపడడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించుకోవాలని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. చూడండి, చాలాసార్లు మన యొక్క నోటి మాటల వల్లే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉంటామండి. చూడండి, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలంటే మొట్టమొదటి చేయాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని నోట్లో నువ్వు నింపుకోవడం. మరి ఈ రోజు మనం ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేర్చుకుందామండి. ప్రాక్టికల్గా కొన్ని వాక్యాలు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ యొక్క వాక్యాలన్నీ కూడా నేను మీకు ఇస్తాను. మీకు తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని మీరు కన్ఫెస్ చేయడం అలవాటు చేసుకోండి. ఇక్కడ కన్ఫెస్ అని బోర్డు రాయబడిందండి. కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం. చాలాసార్లు ఒప్పుకోవడం అంటే ఏమనుకుంటుంది తెలుసా, పాపాలు ఒప్పుకోవడం అనుకుంటారండి. ఎప్పుడు చూసినా కొంతమంది ఇదే ప్రార్థన అండి, దేవాదిని పాపిని కనుక కరుణించయ్యా, దేవాడిని పాపిని కోరలేని పాపి, దేవా నేను పురుగులాంటి దేవా నేను పురుగునే దేవా నేను పురుగులాంటి దేవా నేను కరుణించి దేవా. ఎప్పుడు చూసినా ఇలాగే అంటా ఉంటే దేవుడికి పట్ల ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లలే మీ దగ్గరికి వచ్చి, మమ్మీ నేను పురుగులాంటాడు మమ్మీ నేను గాడిదలాంటాడు మమ్మీ నేను పాపిని మమ్మీ అని అంటా ఉంటే మీరు ఎలా ఫీల్ చెప్పండి. మీరు ఒకరు చూస్తారు, అరే నువ్వు ఇలా మాట్లాడతావు ఎట్లా అంటాడు. లేదు మమ్మీ నేను పురుగులాంటాడు మమ్మీ, నేను పాపిని మమ్మీ అని అంటా ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు చెప్పండి. దేవుడు పదే పాపిని ఒప్పుకోవాలని దేవుడు కోరుకోవట్లేదండి. పదే నేను ఎలాంటి ఒప్పుకోవట్లేదు కోరుకోవాలని దేవుడు కోరుకోవట్లేదండి. ఒక్కసారి జీవితంలో ఒక్కసారి మోకాళ్ళ మీద పడతావు, దేవుడే పశ్చాత్తాపడతావు, దేవాన్ని పాపం చేశాను, నన్ను క్షమించండి, నా హృదయాన్ని మార్చండి, నేను ఒప్పుకుంటాను దేవుడు అని, నా కోసం మరణించడం ఒప్పుకుంటాను, తిరిగి ఒప్పుకుంటాను చెప్పినప్పుడు నీ రక్షణ కలుగుతుంది. అంతేకాదండి, ఆ రోజు నేను రక్షణ ఇద్దాను. అంతేగాని ప్రతిరోజు పదే ఒప్పుకొని సంవత్సరం కొంతమంది ప్రార్థన షార్ట్ గా చెప్తారండి, దేవాయి పాపని కరుణించు. నువ్వు ఒకసారి దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడిని పాపాన్ని క్షమించమని అడిగిన తర్వాత, దేవుడిని క్షమించిన తర్వాత దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకుంటాను మీరు అనుకుంటారా? పదే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, నీకు బాగా గుర్తుంటాయి కదా. దేవుడికి అయితే నీ గత జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు, పాపాదేవి కూడా ఆయన గుర్తుండదు, అవన్నీ మర్చిపోతాడు. దేవుడు ఏం చెప్పేది చేస్తా, నేను ఒకరిని క్షమించిన తర్వాత ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్తున్నాడు. దేవుడే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనది జ్ఞాపకం చేసుకొని చెప్పండి. పదే అలాంటి ఒప్పుకోడు చేయడానికి వీళ్ళదు. కానీ చాలా మంది అనుకుంటారు పాపాలు ఒప్పుకోడు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తుంది తెలుసా, దేవుడు మన కోసం, మన ఆశీర్వాదాల కోసం దేవుడి వాగ్దానం ఏమైతే రాయించాడో, దేవుడు ఎటువంటి వాగ్దానం అనేది ఇచ్చాడో వాటిని ఒప్పుకొని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒప్పుకోవడం అంటే ఏంటి, ఎందుకు మనం ఒప్పుకోవాలి? చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎవరైనా ఇద్దరు కలిసి ఆలోచన చేయకపోతే కలిసి నడవగలడానికి బైబిల్లో ఒక వాక్యం ఉంది. అంటే ఏం చేస్తా, నువ్వు నీ స్నేహితుతో ఏకీభవించకుండా కలిసి నడగలవా? నువ్వు నీ ఫ్రెండ్తో, లేదంటే నువ్వు నీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కలిసి ఆలోచన చేయకుండా, కలిసి ఏకీభవించకుండా నువ్వు కలిసి నడగలవా అని బైబిల్లో ఉంది. చూడండి, ఒక్కసారి మీకు అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్లో యేసుక్రీస్తు వారి లోకంకి వచ్చినప్పుడు చాలా మంది ఆయన స్వస్థపరచడానికి ఆయన ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఆ విషయాన్ని బాగా తెలుసు. ఇక్కడ ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు వారిని ఎవరైనా స్వస్థపరచడానికి ముందు ఒక క్వశ్చన్ వేసేవారండి, నువ్వు స్వస్థపరచబడబోతున్నావా, లేదా నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, నీకు ఏం కావాలని అడుగుతా ఉంటాడు. అంటే అర్థమేం తెలుసా, నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా ఎందుకు అడిగారంటే, నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటే నువ్వు నాతో పాటు ఏకీభవించు, నేను కోరుకున్నాను, నువ్వు కోరుకో.
నేను కోరుకుంటాను, నువ్వు కోరుకు. మనందరి ఆలోచన ఒకటైతే, మనందరి కోరిక ఒకటైతే అది జీవితంలో జరుగుతుందని దాని ఉద్దేశం. అందుకే ఆయనకు అడిగేవాడు, నువ్వు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నావా అని దేవుడు చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. అప్పుడు కుష్టి వ్యాధి సేవడవారికి మిగతా వ్యాధి ఏమన్నారు, అవును ప్రభు మీరు పొందాలని మేము కోరుకున్నాను చెప్తూ ఉంటారు. అంటే చూసారా, దేవుని యొక్క వాక్యంతో ఏకీభవించడం, దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు ఒకసారి గుర్తించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒప్పుకోవడం గురించి రోమ 10వ అధ్యాయం ఒకసారి తెలిసినట్టయితే రోమ 10వ అధ్యాయం 8-9 వచనాలు ఏం రాయడం చూద్దామండి. అయినను నేను చెప్పినదేమనగా, వారు విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూసముద్రముల వరకును బయలువెళ్ళెను. అదేమని చెప్పుతున్నది వాక్యము నీ యొద్దను. ఒక నిమిషం, రోమ 10వ అధ్యాయం 8వ వచనం. రోమ 10వ అధ్యాయం 8వ వచనం. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది నీవు ప్రకటించే విశ్వాస వాక్యమే. చూడండి, 8వ వచనంలో వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది అని చెప్తారు. అలాగే చూడండి, 9వ వచనం చూస్తే యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు బుద్ధిలో నుండి ఆయన లేపి నీ హృదయం విశ్వాసం ఉంచిన రక్షించబడు. 10వ వచనం చూడండి, యాదగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. హృదయంలో విశ్వసించును, నోటితో ఒప్పుకోను. హృదయంలో విశ్వసించును, నోటితో ఒప్పుకోను. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన, ఈ యొక్క వర్తమానం అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయంలో విశ్వాసం ఉంచడం, నోటితో ఒప్పుకోను. నోటితో ఒప్పుకోను. మనం ఏంటి ఒప్పుకోను? దేవుని యొక్క వాక్యాన్ని మన నోటితోని ఒప్పుకోను. దీనివల్ల జాగ్రత్త ఏంటంటే, దేవుడు మన కోసం ఏ వాక్యాన్ని అయితే చేస్తాడో, దేవుడు మన కోసం ఏదైతే దేవుని యొక్క వాక్యంలో రాయించాడో దాన్ని మనం నోటితో ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమండి. నువ్వు నోటితో ఒప్పుకోకుండా, నువ్వు దేవునితో ఏకీభవించకుండా, దేవుని ఆలోచనతో నీ ఆలోచన సరిసమానం అవ్వకుండా దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యం చేయలేడు. దేవుడు నీ జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకార్యం జరిగించలేడు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయకుండా ఆపగలడానికి శక్తి ఎవరికైనా ఉందంటే ఎవరికో మీకు తెలుసా? నీకు మాత్రమే. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయకుండా నువ్వు ఆపగలవు. ఎవరు ఆపలేరు. నువ్వు ఆపగలవు. నువ్వు ఆపడానికి కారణం చేస్తా నీ యొక్క మాటని, నీ యొక్క నోటి మాటని. దేవుడు ఏం చెప్పింది తెలుసా? నీ నోటి మాటని సరి చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నోటి తప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 10వ వచనం ఏం రాయబడిందంటే హృదయంలో విశ్వాసించడం, నోటితో ఒప్పుకోవడం. హృదయంలో విశ్వాసించడం అంతా చెప్తే నాతో పాటు హృదయంలో విశ్వాసించడం, నోటితో ఒప్పుకోవడం. హృదయంలో విశ్వాసించడం, నోటితో ఒప్పుకోవడం. పిల్లల ఇక్కడ కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. పిల్లల ఆ వాక్యాలు మనం ఈ రోజు మనం ప్రాక్టికల్ గా నోటితో ఒప్పుకోవడం ప్రారంభించాలి. చూడండి, అందరూ బైబిల్ చూపించేయండి. రోగం కనుక మనకు కలిగితే మనం ఏ ఒప్పుకోవాలి? చూడండి, చాలా మంది ఏమంటా ఉంటుంది తెలుసా? రోగం ఏదైనా జబ్బు వచ్చిందనుకో, రోగం వచ్చిందనుకో చాలా సరదాగా అంటూ ఉంటారు. అంటే నాకు ఈ రోగం వచ్చిందండి, ఎందుకంటే దేవుడు నేను పరీక్షిస్తాడు. దేవుడు నన్ను పరీక్షించడండి, పరిశోధన చేస్తాడు దేవుడు. చూడండి, దేవుడు నీ మీద పరీక్షించడానికి, పరిశోధన చేయడానికి ఒక ప్రయోగశాల కాదండి దేవుడికి. నువ్వు ప్రయోగశాల కాదు. నీకు రోగం కావాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు రోగంతో బాధపడాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఉద్దేశం కాదండి. చాలా మంది రోగం వచ్చిన తర్వాత విశ్వాసంతో దేవుడు వాక్యాన్ని పలకడం మానేసి దానికి వ్యతిరేకంగా ఏం చెప్తుందండి? దేవుడు పరిశోధిస్తాడండి, పరీక్షిస్తాడండి, నేను నిలబడతాను. దేవుడు పరీక్షిస్తా ఉంటానికి నువ్వు ప్రయోగశాల అనుకుంటావా, లేకపోతే ఏదైనా చూడండి సైన్స్ ల్యాబ్ లేదా మెడికల్ ల్యాబ్ ఉంటుంది కదా, ల్యాబొరేటరీ అనుకున్నాడు. దేవుడు ప్రయోగాలు ఎవరి మీద చేయడం. దేవుడు నీకు రోగం రావడానికి ఆయన ఇష్టపడు, ఆయన అనుమతించడు. నువ్వు అనుమతిస్తే వస్తుంది తప్ప దేవుడు మాత్రం అనుమతించడండి. చాలాసార్లు నీకు రోగం ఎలా వస్తుంది తెలుసా? నువ్వు అనుమతిస్తావు. నీ నోటి మాట చేత పదే ఓకే, నీ నోటి మాట వల్ల నీకు రోగం కలగడాన్ని నువ్వు అనుమతిస్తావు కాబట్టి నీ జీవితంలో వస్తుంది. చూద్దామండి, రోగం ఇలాంటి వ్యాధులు కానీ సమస్యలు కానీ వచ్చేవాడు మనం ఎలాంటి వాక్యాలు ఒప్పుకోవాలి? చూడండి మీరు యెషయా గ్రంథం ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. మన విగ్రహం
సెకండ్లు చేశాను అంతే. అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి నడువగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు సంతృప్తి. అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఒప్పుకుందాం అందరూ. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. అందరూ మనం ఒప్పుకుందామండి. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. అందరూ ఒప్పుకుందామని అందరూ మనం ఒప్పుకుందామా? అందరూ మీ యొక్క నోరు తెరవండి. అందరూ వాక్యాన్ని ఒప్పించండి. యెషయా 53:5 వచ్చాయి, 53 వచ్చాయి, 5 వచ్చు. అందరూ చదువుతారు. లాస్ట్ అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఒకసారి చదువుతామండి. అతడు పొందిన దెబ్బల చేత. ఇదే వాక్యాన్ని ప్రతిరోజు కూడా తీయాలి. ప్రతిరోజు కూడా మీరు పలకడం చేసుకోండి. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. అంతేగాని మీరు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇంకా వేరే సేవకుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కృష్ణుడు నాకు ఆ రోగం ఉందండి, ఈ రోగం ఉందండి, ఆ జబ్బు ఉందండి, దేవుడు పరిశీలిస్తున్నాడండి, శోధిస్తున్నాడండి, బాబు గొప్ప సాధన శోధనండి, ఏంటండి బాబు, ఇవన్నీ మానండి. వీటికి బదులు ఒక వాక్యాన్ని విశ్వాసంతో పలకండి. అదేంటి తెలుసా? అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూసారా? దేవుడు మనకి స్వతంత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏమంటాం తెలుసా? నేను బందీలై ఉంటానండి, ఆ సమస్యలతోనండి, అప్పులతోనండి, కష్టాలతోనండి బందీలో ఉంటానండి. సాతాను బంధిస్తారని అంటూ ఉంటాడండి. మనం అంటూ ఉంటాడు, సాతాను అడిగేసారండి, బంధిస్తారండి. దేవుడు వీడు సాతాన్ని బంధిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నారా? చెప్పండి. సాతాను వచ్చి మిమ్మల్ని గొలుసులతోనో తాడుతోనో గట్టిగా తాడుతోనో చేతులు కాలు కట్టేస్తుంటే బంధించేస్తుంటే దేవుడు చూస్తూ ఒక్కొక్క నా కుమారుని బంధిస్తున్నావు బాగానే ఉంది అంటా ఉంటాడు అనుకుంటారా? చూడండి, ఆ సమయంలో వాడాల్సిన వాక్యం చేస్తా. చూడండి, నిజంగా కుమారుడు నన్ను స్వతంత్రంగా చేసిన నేను నిజంగా స్వతంత్రై ఉన్నాను. ఓకే, అందరూ ఈ వాక్యం ఒప్పుకుందామండి. అందరూ కూడా ఈ వాక్యం ఒప్పుకుందాం. ఇక్కడ మిమ్మునాన్ని చూసారా? అక్కడ నన్ను అని వాక్యాన్ని మనం చూసారు. కుమారుడు నన్ను స్వతంత్రంగా చేసి చేయడలా నేను నిజంగా స్వతంత్ర ఇందును. అంత చదువుతామండి వాక్యాన్ని, బాగా చదువుతాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం నోటితో ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన మనం నేర్చుకున్నామండి. అందరూ కూడా వాక్యం చదవండి, నోటితో ఒప్పుకుందాం. దయచేసి నూతన సంవత్సరంలో మన దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అందరికి ఒకసారి చదువుతామండి వాక్యాన్ని. దేవుడు నిన్ను స్వతంత్రంగా చేయాలని ఆయన ఆశపడుతుంది. వాక్యాన్ని ఒప్పుకుందాం. అలాగే చూడండి, చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనకి ఏదైనా సమస్య వస్తే పాస్టర్ దగ్గరికి వెళ్తాం కదండి. తల ఇలా కప్పుని మన చేతులు జోడించి పాస్టర్ ప్రార్థన అడుగుతూ ఉంటామండి. మనం పాస్టర్ ఎందుకు అడిగారు ప్రార్థన చేయమని? మనం ప్రార్థన చేసుకోలేమండి. మన ఇద్దరి కోసం మనం ప్రార్థన చేయలేమా? మన కోసం మనం ప్రార్థన చేసుకోలేమండి. చూడండి, పాస్టర్ గారికి ఇచ్చిన అభిషేకాన్ని, పాస్టర్ గారికి ఇచ్చిన దేవుడి యొక్క ఆత్మని దేవుడు నీకెందుకు అనుకుంటున్నాడు? దేవుడు అదే అభిషేకాన్ని, అదే ఆత్మని దేవుడు నీకెందుకు ఇవ్వడు చెప్పండి. మనం ఒప్పుకుందామండి. దేవుడిని అభిషేకించాలని ఒప్పుకుందాం. అందరు బైబిల్ ఒప్పించండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం ఒప్పించండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకం వీడియో నిలిచిచున్నది. అందరూ ఒప్పుకుందామంటే వాక్యాన్ని మారుతాం. ఆయన వలన నేను పొందిన అభిషేకం నాలో నిలిచిచున్నది. దేవుని అభిషేకం ఒప్పుకుందాం. ఇక్కడ వాక్యాన్ని ఎలా ఉందో అలా కాదండి. ఇక్కడ వాక్యాన్ని మారుతామండి. మన నోటితో మనం ఒప్పుకుందాం. కన్ఫెస్ చేద్దాం. ఆయన వలన నేను పొందిన అభిషేకం నాలో నిలిచిచున్నది. అందరూ ఇంకొకసారి అందరూ ఒప్పుకుందామండి. ఆయన వలన నేను పొందిన అభిషేకం నాలో ఆయన వలన నేను పొందిన అభిషేకం నాలో నిలిచిపెట్టుకోండి. దేవుడు మీకు కూడా అదే అభిషేకాన్ని అనుగ్రహించున్నాడు. దేవుడు మీకు కూడా అదే ఆత్మను అనుగ్రహించున్నాడు. సో ప్రార్థన కోసం పదే పాస్టర్ గారినో ఇంకొకరినో ఇబ్బంది పెట్టక్కర్లేదండి. పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల నుంచోక్కర్లేదండి. నువ్వు చేసినట్టు దేవుడికి అదే అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడికి అదే ఆత్మ ఇచ్చాడు.
విశ్వాసంతో ప్రార్థించి నువ్వు ప్రార్థన చేయడం కాదు, నీ పక్కన వాళ్ళ కోసం ప్రార్థించి. ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో నువ్వు వాళ్ళ కోసం నిలబడు. వాళ్ళ కోసం దేవుని దగ్గరికి విజ్ఞాపన చేయి. దేవా నాకు అభిషేకం ఇచ్చావు, దేవా నాకు ఆత్మ ఇచ్చావు, దేవా పాస్టర్ అయితే ప్రార్థన చేయడం కాదు, దేవా నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకించు. దేవా పాస్టర్ చేసిన ఆలకిస్తావా, నేను చేసి ఆలకించవా అని విశ్వాసంతో ప్రార్థించి దేవుని ప్రార్థన కూడా ఆలకిస్తాను. మరి మారాలండి, మన ఆలోచన మార్చుకోవాలండి. ఎంతకాలం అండి మన చర్చస్కి వచ్చి సంవత్సరాల ధరబడి మన సర్వీస్కి అటెండ్ అవుతూ కూడా ఇప్పటికీ కూడా ప్రార్థన చేసుకోలేని స్థాయిలో ప్రార్థన కోసం ఇతని మీద ఆధారపడుతూ ఇతన్ని అడుగుతూ ఎంతకాలం ఉంటామండి. మనం మారాలంటే ప్రార్థన చేయించుకునే వాళ్ళు కాకుండా ప్రార్థన చేసేవాళ్ళుగా మారాలి. నిజంగా మన సంఘంలో అంటే ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా కనుక మారితే 100 మంది 1000 మంది అవరండి. చెప్పండి, 1000 మంది అవరా? 1000 మంది 10,000 మంది అవరండి. ఎంతకాలం మన ఇంకొకరి మీద ఆధారపడదు. మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఒప్పుకుందామండి. దేవుని యొక్క అభిషేకం నాలో నిలిచి ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నాలో నిలిచి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని నేను చెప్పగలుగుతున్నానండి సంతోషంగా. ఇదివరకంటే కొన్ని సంవత్సరాల క్రితం మా సందేశంలో పాప ఉంటుందండి. పాప ఇలాగే వాక్యాన్ని ఉంది, తన బయటకు వెళ్ళిందండి. ఒక పేషెంట్ కోసం ప్రార్థన చేసిందండి. పేషెంట్ లేచి కూర్చున్నాడు, చిన్న పాప ప్రార్థన చేసింది. చూస్తారా, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడనడానికి ఇదొక ఎగ్జాంపుల్. దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుందామండి. దేవుడు మనకు అభిషేకాన్ని ఇచ్చాడు, అభిషేకం మన మీద నిలిచి ఉండండి. అలాగే చూడండి, ఇంకా కొన్ని వాక్యాలు ఒప్పుకుందామండి. వాక్యాలన్నీ కూడా మనం తొందరగా ఒప్పుకుని ముగించుకుందామండి. నా దగ్గర చాలా ఉన్నాయి దేవుని యొక్క వాక్యాలు ఒప్పుకోవాల్సిన చాలా వాక్యాలన్నీ కూడా ఒప్పుకోవాల్సినట్టు కూడా మీ పేపర్స్ మీ తర్వాత మీకు అందిస్తారు. మీకు అన్ని కూడా కాపీస్ తీసుకుని ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని ఒప్పుకోవడం మొదలుపెట్టండి. ఒప్పుకోవడం మొదలుపెట్టిన దేవుడు మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తారో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంతకాలం దేవుని వాక్యాన్ని ఒప్పుకోకుండా సమస్యల్లోనో లేకపోతే అప్పుల్లోనో లేకపోతే కుటుంబ సంబంధమైన వ్యాధుల్లోనూ ఎంతకాలం కుట్టుకుపోతామండి. లెగ్తో పైకి క్రైస్తవుడికి అందరికీ కూడా తేడా ఏంటి తెలుసా? క్రైస్తవుడికి ఎంత పడినా పైకి లేస్తాడు, క్రైస్తవుడికి ఎంత పడినా తక్కువ లేస్తాడు పైకి. అర్థం చేస్తా, దేవుడు ఉన్నాడని నమ్మకం, దేవుడి మీద ఆధారపడే విశ్వాసం. బైబిల్లో ఒక మాట ఉందండి, దావీదు జీవితంలో చూస్తే దావీదు జీవితంలో చాలా సమస్యలు వచ్చాయండి. దావీదు చాలాసార్లు అనుకున్నాడు, అయ్యో నాకు గువ్వలు ఎక్కడ ఉంటే ఎగిరిపోతుంది, అయ్యో నాకు పక్షి వల్ల ఎగిరిపోయినా బాగుండాలి అనుకుంటా ఉన్నాడు. కానీ బైబిల్ ఒక మాట రాయబడింది, ఏం రాయబడింది తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకొనును. ఆ మాట ఎంత ఇన్స్పిరేషన్ చూసారా? దావీదు అంట తన దేవుడైన యెహోవాను బట్టి బల తెచ్చుకున్నాడు. దేవుడైన యెహోవాను బట్టి కుంగిపోయిన సమయంలో, నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో, చచ్చిపోతే బాగుంటుంది అనుకున్న సమయంలో, అయ్యో ఈ మనిషి ఏమో నాకు వద్దు, నాకు పక్షులు అయిపోతే బాగుంటుంది అనే సమయంలో దావీదంట దేవుని బట్టి బలం తెచ్చుకున్నాడు. గొప్ప ఇన్స్పిరేషన్ ఓటు చూసారా? అలాగే చూడండి, ఏరియా అంటే నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు. దేవుడు వచ్చి చెప్పేసాడు, దేవా నాకు ఇంకా జీవితం చాలు, దేవా ఇంకా నేను పోరాటం చేయలేదు, ఇంకా దేవా నా లైఫ్ ఇంకా చాలా చెప్పేశాడు. కానీ చూడండి, దేవుడు ఏరియాని బలపరిచిన తర్వాత ఏరియా దేవుడి కోసం ఎంత గొప్ప కార్యం చేశాడు. ఊరెట్టుకోవడం లేదు, మన బైబిల్లో చదవచ్చండి. చూడండి, బైబిల్లో దేవుడి చాలా మంది ఉన్నారండి, ఎంత పడ్డారండి, పైకి లేకుండా ఆగిపోలేదు. బైబిల్ ఏమని చేశారండి? నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు కదా, తిరిగి లేకుండా అలాగే పడిపోతాడు. చెప్పండి, తిరిగి లేస్తాడు. బైబిల్ చెప్తున్నాడు, తిరిగి లేస్తాడు. దేవుడు నువ్వు నేను కూడా తిరిగి లేవాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగే చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. ఈ వాక్యాన్ని మారుతామండి. ఇదిగో నేను క్రీస్తున్న దేవుడి కదా, నేను నూతన సృష్టి. అదే చెప్తామండి, నేను నూతన సృష్టి. చాలా మంది అలా చూస్తారు కానీ దేవుడి వాక్యాన్ని ఒప్పుకోవడం ఇష్టపడలేదండి. అందరూ దేవుడి వాక్యాన్ని ఒప్పుకుంటాం. నేను నూతన సృష్టి ఎంత చెప్పండి, నేను నూతన సృష్టి. దేవుడిని నూతనగా కలిపి తయారు చేశాడు. ఒప్పుకుందామండి, దేవుడికి వాక్యం ఒప్పుకుందామండి. సాతానికి ఇష్టం లేదేంటి తెలుసా? ఈ నోటితో దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటే సాతానికి ఇష్టం లేదు. అందుకే సాతాన్ ఏమంటే తెలుసా? అడిగినట్టుంది, అరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా, నీకు ఆకేస్తుంది కదా, కాబట్టి నువ్వేం చేస్తావు, సైలెంట్ ఉంటూ ఆయన ఆకేస్తాడు. సైలెంట్ అలా కూర్చోండి, చూడండి అని సాతాను మనకి ఎలా టైర్ వాయిస్తూ ఆకలేస్తుంది కదా, ఆయన చూస్తే నాయ కుదరట్లేదు, వాక్యాలు అంటారు, ఒప్పుకోడంటారు, సైలెంట్ గా అలా కూర్చుంటే ఆయన కోరుకుంటే ఆయన ఆఫీస్ వెళ్ళిపోతారు కదా, దిగ బాధ అంటూ ఉంటాడు. సాధారణ భయపడి దేవుడి వాక్యాన్ని ఒప్పుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో మనకైనా సాధారణ బాధ తెలుస్తుంది. ఒప్పుకుంటే దేవుడి వాక్యాన్ని ఒప్పుకుంటే
ఆ వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ జీవితంలో జరగడం చూస్తావు, నీ జీవితంలో ఆశ్చర్యంగా జరగడం చూస్తావు. నూతన సంవత్సరంలో ప్రియులారా, మన సమస్యలు ఎన్నున్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుందాం. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని స్వతంత్రించుకోవడం మనకి సంవత్సరం అలవాటు చేస్తుందామండి. చాలా వాక్యాలు ఉన్నాయండి, ఇవన్నీ చెప్పడానికి మనకి మనకి సమయమే సరిపోదు. కానీ ఈ యొక్క షీట్స్ అని నేను తర్వాత మీకు ఎంతకు ఇవ్వాలనుకున్నాను, తెలుగులో కూడా వీటిని ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలనుకున్నాను. అన్నీ కూడా తీసుకోండి, చాలా రిఫరెన్స్ ఉండేది ఇక్కడ. ఇవన్నీ తీసుకోండి, ప్రతి రోజు కూడా ఒప్పుకోండి, ప్రతి రోజు కూడా. అలాగే ఇంకొక వాక్యం ఉందండి, ఆ వాక్యం ఏమని తెలుసా? నేను స్వతంత్రం చేయబడ్డాను ఒక చోట రాయబడింది. ఇంకో చోట ఏమని తెలుసా? నేను దేవుని ఆలయం ఉన్నాను చెప్పి ఇంకో రాయబడింది. అక్కడ కూడా మనం ఒప్పుకోవాలి, నేను దేవుని ఆలయం ఉన్నాను, నేను చీకటిలో నుంచి వెలుగులోకి నేను పిలువబడ్డాను, నేను నూతన సృష్టి అయి ఉన్నాను, ఆయన పొందిన కార్యం చేత నాకు స్వచ్ఛత కలుగుతున్నది, నేను ఆయనకి వారసుడు అయి ఉన్నాను అంటే ఎన్నో వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఎన్నో వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు మనం రోజు కూడా ఒప్పుకోవడం అలవాటు చేసుకున్నాం. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఇది కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన నుంచి నాకు వచ్చిందని మనం ఒప్పుకోవాలి. పిల్లరా, ఒప్పుకోవాలని మాట యొక్క విలువ కనుక నీ జీవితంలో తెలుసుకుంటే, నీ జీవితంలో ఎప్పుడు కూడా చెడు మాటలు కానీ, పనికి మారిన మాటలు కానీ, పనికి రాని మాటలు కానీ, దేవునికి విరోధమైన మాటలు కానీ, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మాట్లాడదు. మాట గుర్తుపెట్టుకుంటే కదా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినంత కాలం, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినంత కాలం నీ జీవితంలో దేవుడికి ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయకు. దేవుడి నుంచి ఎటువంటి బహుమానం కానీ, దేవుడి నుంచి ప్రార్థన జవాబు కానీ ఎదురు చూడద్దు. దేవుని వాక్యాన్ని అనుగుణంగా మార్చుకున్న తర్వాతే, దేవుని వాక్యాన్ని అనుగుణంగా నీ మాటలు, ఆలోచనలు, ప్రవర్తన మారిన తర్వాతే నువ్వు ఎదురు చూడు, దేవుడు నాకు సేవ చేస్తాడని. లేకపోతే ఎదురు చూడద్దండి, ఎదురు చూడదు. దేవుడు అటువంటి వాళ్ళ జీవితాల్లో ఏ కార్యాలు చేయలేడు, చేయాలనుకుంటే సరే ఆయనకి అవకాశం ఇవ్వకుండా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. దేవుని వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితాన్ని ఎలాంటి కార్యం జరిగిస్తాడు. కార్యం ఉంటుంది. తర్వాత నీకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ చూడండి. ఈ కార్యంలో ఆశ్చర్యముల దేవా నాకు ఒక సాంగ్ చూడండి, చాలా బాగుంది సాంగ్. ఆ సాంగ్ ఏమో తెలుసా? నీ నోటి మాట చేత నువ్వు ఇలా చేస్తావు, నీ నోటి మాట చేత ఇలా చేస్తావు అని చెప్పి రాయబడుతుంది. దేవుని నోటి మాటే ప్రపంచాన్ని సృష్టించగలిగితే, దేవుని నోటి మాటే ఈ కనిపించే ప్రతి జీవికి ప్రాణాన్ని పోయగలిగితే, దేవుని నోటి మాటే సమస్తాన్ని చేయగలిగితే, అదే దేవుని నోటి మాట, అదే వాక్యము నీ జీవితంలో ఎందుకు చేయాలి? నీ జీవితంలో నూతన కార్యం ఎందుకు జరిగించు? ఓకే, అలా కనుక క్వశ్చన్ చేసుకుంటే, మనం ప్రశ్న చేసుకుంటే మనకు అర్థమవుతుంది సమస్య అనేది ఎక్కడుందంటే మన దగ్గర ఉంది అనుకుంటుంది. సమస్య ఎక్కడుందంటే ఇంకెక్కడో లేదండి. మనం అనుకుంటా ఉంటాం, వాళ్ళు బాధలు ప్లాన్ చేస్తారు, నెల రోజులు ప్లాన్ చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటారు, ప్లాన్ చేస్తున్నారు, ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతున్నారు, ప్రతి వారం మాస్టర్ గారికి ఎక్కడ నమ్మడానికి వెళ్ళిపోతున్నారు. నా సమస్య ఎందుకు నాకు ప్రార్థన జవాబు ఎందుకు రావట్లేదు, నా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది? కారణం ఏంటంటే ఎన్నో స్థానాన్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి రోజు ఒక్క విషయం ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి అవన్నీ ఆలోచించుకోవాలి. దేవుడి దగ్గర మోకాలు దేవా, నా నోటి మాటలు కానీ, నా ఆలోచన కానీ మీ వాక్యం వ్యతిరేకంగా ఉన్నాయా? ఈ వాక్యాన్ని ఒప్పుకోలేకుండా ఎక్కడైనా ఉంటాను, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తున్నా అని చెప్పి నువ్వు గమనించి నువ్వు దేవుని క్షమాపణ పశ్చాత్తాపడితే దేవుడు నీ జీవితంలో నూతన సంవత్సరాన్ని నూతన దానిగా దేవుడు మారుస్తాడు. ఆ రోజు నుంచి నీ ప్రతి ఒక్కరు చెప్పగలదు హ్యాపీ న్యూ ఇయర్ అని. ఎందుకంటే నీ జీవితం మార్చబడుతుంది. నీ జీవితం మార్చబడకుండా నువ్వు కొత్త బట్టలు వేసుకుని ఎన్నిసార్లు న్యూ ఇయర్ అని చెప్పినా నీ లైఫ్ లో న్యూ అనేది లేకుండా చెప్పడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం లేదు. నీ జీవితం మార్చుకోలేదు. నీకు ఆశీర్వాదంగా ఉండాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి, నీ యొక్క సమాజానికి కూడా ఆశీర్వాదంగా ఉండాలి. పిల్లల తర్వాత మీకు క్యాంపస్ ఇస్తాను, మీకు క్యాంపస్ మీ పిల్లలతో కాన్సన్ట్రేట్ చేస్తాను. చాలా వాక్యాలు కూడా ఇక్కడ వాక్యాలను కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాంపస్ తీసుకోండి, కావాలంటే మీరు రాసుకోండి. ప్రతిరోజు కూడా మీరు ఉదయం తీసుకురండి, ఈ యొక్క వాక్యాన్ని పదే ఇంకోటి ప్రారంభించాలి. మీ సమస్యలు ఏంటి? దేని గురించి మీరు బాగుపడుతుంది? దేని గురించి మీ సమస్య? ఆ సమస్యకి సమాధానం బైబిల్లో ఉంటుంది. ఆ సమస్య సమాధానం దేవునికి వాక్యం ఉంటుంది. దాన్ని ఒప్పుకుందామండి, మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా, దేవుని యొక్క ఇష్టాలకు అనుగుణంగా మనం జీవించడం నేర్చుకున్నాం. అందరూ కడుగుతుంది కాదు చేద్దామా? అందరూ కడుగుతుందా? ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కడుగుతున్నాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మన జీవితాల్లో మార్పు కావాలని దేవుడు కోరుకుంటానండి.
మనం ఏదో మొదటి సంవత్సరం ఆరాధన వచ్చేసినప్పుడు వెళ్ళిపోయి కాదండి. మన జీవితంలో మార్పు కావాలి, మన యొక్క ఆలోచన మార్పు కావాలి, మన యొక్క మాటల్లో మార్పు కావాలి. ప్రార్థన చేద్దాం, దేవా నా ఆలోచన విధాన్ని మార్చుకుంటాను, దేవా నా మాట్లాడే విధాన్ని మార్చుకుంటాను. దేవ దయచేసి క్షమించండి. నా జీవితంలో ప్రభావ ఇంతవరకు ప్రభావ అనవసరంగా మాట్లాడారు, అనవసరంగా తలంచారు ప్రభావ. దయచేసి నన్ను క్షమించండి ప్రభావ. దేవ నన్ను క్షమించమని చెప్పి దేవుని అడుగుతాం. దేవ మా యొక్క మాట్లాడేదాన్ని మార్చుకుంటాను, నా ఆలోచన విధాన్ని మార్చుకుంటాను ప్రభావ. నేను వాక్యాన్ని ఒప్పుకుంటాను ప్రభావ అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరికైనా సరే ఒప్పుకో బాగోపోతే, ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే మీరు ఒప్పుకొని ప్రారంభించండి. అందరిని కొంచెం దెబ్బలు చేద్దాం స్వచ్ఛత కలుగుతున్నది. ఒప్పుకొని ప్రారంభించండి. దేవుడి జీవితంలో ఏం చేస్తాడు నువ్వు చూడు ఒకసారి. ఒకవేళ ఎవరికైనా సరే కొరత ఉన్నట్టయితే, ఎవరికైనా సరే మీ ఇంట్లో ఏదైనా తక్కువ ఉన్నట్టయితే నువ్వు ఒప్పుకొని ప్రారంభించు. కాగా ఏసుక్రీస్తే ఐశ్వర్యం ఆ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ఒప్పుకొని ప్రారంభించు. అది జీవితంలో ఏం చేయబోతాడు అని చూడు. ప్రతి ఒక్కరు ఒప్పుకొని ప్రారంభించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవా నా నోటి మాటలు నా హృదయ జ్ఞానం తండ్రి మీ దృష్టికి అంగీకారంగా సహాయం చేయండి. మీకు తండ్రి దేవా నా సొంత ఆలోచన కాదు, సొంత మాటలు కాదు, సొంత తలంపులు కాదు. దేవా నీ ఉద్దేశాలు గొప్పమైనవి, నీ ఉద్దేశాలు దేవా బహు ఘనమైనవి. నీ ఉద్దేశాలే, నీ యొక్క ఉద్దేశాలే, నీ ఆలోచన నా జీవితంలో జరగాలి. దేవా నీ ఆలోచన, నీ ఉద్దేశాలే నెరవేరబడాలి. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉన్నట్టు ఒక్క నిమిషం సమయం తీసుకోండి, ప్రార్థన చేయండి. ఈ సమయం నీది కదా, ఇది ఈ సమయం నీకు నీ దేవునికి మధ్యలో సమయం, నీకు నీ దేవునికి సంబంధించింది. ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడైతే తప్పుగా మాట్లాడావు, ఎక్కడెక్కడైతే తప్పుగా ఆలోచించావు వాటికి క్షమాపణ దేవుడిని. దేవా నా ఆలోచన విధానం మార్చుకుంటున్నావు. ఎప్పుడు అలా చేయడం ఆ పిల్లల గురించి నేను అనవసరంగా మాట్లాడి మానేస్తాను. దేవా నా భర్త గురించో, నా భార్య గురించో అనవసరంగా మాట్లాడి మానేస్తాను. దేవా నేను దేవుడి సేవకుల గురించో, మన సంఘ పెద్దల గురించో అనవసరంగా మాట్లాడి మానేస్తాను. దేవా నా మాటలు మార్చుకుంటున్నాను. దేవా దయచేసి నా మాటలు మార్చండి, నా మాటలు మార్చండి. దేవుడిని అడుగుతాం, దేవుడిని ప్రతిమాలు అడుగుతాం. దేవుడు మన జీవితాన్ని గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేద్దామని ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు నువ్వు గమనించుకుంటారు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. ఇదే కనుక నీ ప్రార్థన అయితే, ఇదే కనుక నీ ఉద్దేశం అయితే, దేవుడి జీవితంలో నూతన కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను. దేవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం సహాయం చేయండి. దేవా ఈ వాగ్దానంలో ఏవైతే సరళించావో, నీ వాక్యంలో ఏదైతే రాయించావో అది నా జీవితంలో జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు తండ్రి, దేవా ఉదయకాల ఈ వాక్యాన్ని ధ్యానించావు తండ్రి. దేవా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు దేవా ఇది వాక్యం ఇది ప్రభావ. దేవా మేము నీకు సంబంధించిన వాళ్ళు ప్రభావ. దేవా మేము మీ పిల్లలం తండ్రి. దేవా బైబిల్లో ఉంది ప్రభావ, బైబిల్ రాయబడిందండి. నా వాక్యం బయటికి తర్వాత అది అనవసరంగా తిరిగి రాదు. బైబిల్లో ఉంది ప్రభావ. దేవా మీకు వాక్యం అనేది విత్తబడింది. ఈ వాక్యం అనేక హృదయాల్లో ఫలించబడిన దేవా ఈ వాక్యం అనేక హృదయాల్లో అది పదమే ఉండాలి. ఆలోచన చేయండి. మీకు తండ్రి ఉదయకాల ప్రభావ ఈ వాక్యాన్ని దేవా ఒప్పుకొని నడవడానికి సహాయం చేయండి. మా ఆలోచన విధానాన్ని, మా హృదయాన్ని మార్చండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రభావ ఈ వాక్యంతో ప్రారంభిస్తుందండి. ఈ వాక్యంతో నడవడానికి సహాయం చేయండి. ఈ వాక్యంతో ముగించడానికి సహాయం చేయండి. మీకు తండ్రి ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభావ మాకు అనుగ్రహించిన పొందాలి. దేవా వాక్యం వెంట కాదు అని వాక్యాన్ని స్వాతంత్రించుకోవడానికి మాకు నేర్పించిన ప్రభావ. వాక్యాన్ని వెంట కాదు అని ప్రభావ, వాక్యాన్ని మాదని చెప్పి దాని మీద హక్కు కలిగి ఉండడానికి మాకు నేర్పించిన ప్రభావ. మీకు తండ్రి దేవా బైబిల్లో మీరు రాయించిన ప్రతి వాగ్దాన్ని బట్టి ప్రతి వాక్యం బట్టి ప్రతి వాక్యం కూడా, ప్రతి వాగ్దాన్ని కూడా నా కొరకు రాయబడి గమనించడానికి సహాయం చేయండి.
మీకు వందనాలు తండ్రి. దేవా ఇంకా విన్న వారందరినీ కూడా ఎస్తాగా అప్పగిస్తున్నాం తండ్రి. మీకు పరిశుద్ధ రక్తాన్ని అందరినీ తప్పుడు సాతాన ప్రభు ఎవ్వరి మీద కూడా దాడి చేయకుండా సహాయం చేయండి. గద్దించండి ప్రభు. సాధారణ ప్రభు ప్రజల యొక్క ఆలోచనని, ప్రజల యొక్క ఉద్దేశాన్ని ఎలాగ మార్చి ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు మీకు తెలుసు ప్రభు. సాధారణ ఉద్దేశాన్ని నాశనం చేయండి ప్రభు. ఈ రోజు నుంచి ప్రభు వీళ్ళందరూ కూడా మీ ప్రజలుగా, మీ పిల్లలుగా వాక్యానికి అనుగుణంగా మా యొక్క ఆలోచనలు, వాక్యానికి అనుగుణంగా మా మాటలు ఉండులాగా అలా ఉండులాగా మనం సహాయం చేయండి. ప్రతిమాలు అడుగుతూ మమ్మల్ని మేము వస్తారుగా అప్పగించుకుంటుంటామా మీ సమస్య అంతా కూడా మీ సన్నిధి కృపని ఆ తోడుగా ఉంచుకొని పెట్టుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థన అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్.